కొద్ది గొప్ప ఎరిగినటువంటి వ్యక్తి. దానిని బట్టి దేవుడు అబ్రహామును పిలిచినటువంటి అనుభవం ఉంది. హల్లెలూయా. నీ దగ్గర నా దగ్గర కొద్ది గొప్ప దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి అనుభవం ఉంటే దేవుడు మనల్ని పిలిచి వాడుకుంటాడు. హల్లెలూయా. మంచిది. అక్కడ ఆదికాండంలో 12వ అధ్యాయంలో మనకు కనబడుతున్నట్టుగా అబ్రహాం గారిని ఆ యొక్క తను ఉండేటువంటి ప్రాంతం నుంచి చూడండి ఒకసారి. నుండి నీ తండ్రి ఇంటి నుండి ఆశీర్వదించి నిన్ను గొప్ప చేయుదును, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు చెప్తున్నట్టుగా నా హృదయము దేవా నీ యందు నిబ్బరముగా ఉంది అని అంటాడు. ఇక్కడ అబ్రహాము కూడా దేవుడు చెప్పిన మాట ఏది పొల్లుపోకుండా తోచ తప్పకుండా పాటిస్తున్నాడు. చెప్పింది చెప్పినట్టుగా నీవు నీ యొక్క దేశాన్ని విడిచి నేను నీకు చూపించబోయేటువంటి కనాన్ దేశానికి నువ్వు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానానికి అది ఇస్తున్నాను వాగ్దాన దేశంగా. నువ్వు వెళ్ళు, అడుగుపెట్టు ప్రతి స్థలమును ఆశీర్వాదకరంగా మారుస్తాను. నువ్వు దూషించేవారు దూషింపబడతారు, నిన్ను శపించేవారు శపించబడతారు, నువ్వు ఆశీర్వదించిన వారు ఆశీర్వదింపబడతారు. భూమి యందు ఉన్నటువంటి మనుషులందరూ నీ వంశంలో వారు ఆశీర్వదింపబడతారు అని చెప్పినటువంటి మాట అబ్రహాము ఏం చేశాడట? నమ్మాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాట తన హృదయంలో నమ్మి నిబ్బరంగా ధైర్యంగా ఉండి ధైర్యంతో సాహసంతో అక్కడి నుండి అబ్రహాము తన యొక్క దేశంను విడిచిపెట్టి దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి అబ్రహాము రావడం జరిగింది. హల్లెలూయా. అబ్రహాం గారి యొక్క తండ్రి గారు తెరాహు గారు, అబ్రహాం యొక్క అన్నగారు హారాన్ యొక్క కుమారుడు లోతు గారు. అయితే అబ్రహాం గారు తర్వాత అబ్రహాం భార్య తెరాహు గారు, లోతు గారు, మొత్తం వీళ్ళు నలుగురు ఆ ప్రదేశం నుండి బయలుదేరి దేవుడు చూపించేటువంటి కనాన్ దేశానికి బయలుదేరారు. హల్లెలూయా. ఈ కనాన్ దేశానికి బయలుదేరినటువంటి వీరు దేవుని యొక్క మాట సకలమైనటువంటి మాటలు చెప్పిన వెళ్ళడాన్ని బట్టి అక్కడ వారు ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా. ఒకసారి చూడండి, అబ్రహాం ఏం చేశాడంటే 6వ వచనంలో, అప్పుడు అబ్రహాము షెకెమునందు యొక్క స్థలము ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరున్న సింధూరు వృక్షం వద్దకు చేరిను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. హల్లెలూయా. తనకు ప్రత్యక్షమైనటువంటి దేవాది దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడండి. ఆ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దీనైనా దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి, ఒకప్పుడు మనం చచ్చిన వారిగా ఉన్నటువంటి మనము క్రీస్తులో నుంచి జీవంలోనికి దాటబడినటువంటి అనుభవంలోనికి వచ్చాం. హల్లెలూయా. మనము ఇప్పుడు అబ్రహాము కట్టినట్టుగా బలిపీఠాలు కట్టాలి. హల్లెలూయా. ఆ బలిపీఠాలు ప్రార్థనా బలిపీఠాలు అయి ఉండాలి. హల్లెలూయా. దేవునితో నడిచే బలిపీఠాలు అయి ఉండాలి. హల్లెలూయా. దేవునితో జీవించేటువంటి బలిపీఠాలు అయి ఉండాలి. హల్లెలూయా. అబ్రహాముకున్నటువంటి గొప్ప విలువైనటువంటి కార్యం ఏంటంటే దేవునితో సహవాసం చేసే అనుభవం. హల్లెలూయా. అబ్రహాముతో ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి దేవుడు లోతును కూడా దీవించాడు. అబ్రహామును దీవించాడు, లోతును దీవించాడు. వాడు సకలమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడ్డారంట. హల్లెలూయా. అక్కడ చూడండి 13వ అధ్యాయంలో నెగెబుకి వెళ్ళిను. అబ్రహాము వెండి బంగారములు కలిగి బహుధనవంతుడయ్యుండును. హల్లెలూయా. దేవుని యొక్క మాట విన్నటువంటి అబ్రహాము అన్నిటినీ వదిలి వచ్చేసినటువంటి అబ్రహాము యొక్క జీవితం
ఏదైతే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలనుకున్నామో వాటినన్నిటినీ వెండి బంగారాలు పశువులు సమస్తమైనటువంటి సంపద అంతా కలిగి బహుధనవంతుడై ఉన్నాడట. హల్లెలూయా. ఆ తర్వాత రెండోది చదవండి. అతడు అవును అవును స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరిను. అక్కడ అబ్రహాము యెహోవా నామమును ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. తను ఎంత ఆశీర్వదింపబడినాను కానీ దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క బలిపీఠం దగ్గర మళ్ళీ చేరి దేవుని నామాన్ని ఆరాధిస్తూ అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉంది. హల్లెలూయా. ఇక్కడ లోతు కూడా ఉన్నాడు. చదవండి. అబ్రహాముతో వెళ్ళినటువంటి లోతునకు గొర్రెలున్నాయి, గొడ్లున్నాయి, గుడారాలున్నాయి ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయిను. హల్లెలూయా. దేవుని మాట విని నిబ్బరంగా ధైర్యంగా వచ్చినటువంటి అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాముతో వచ్చినటువంటి లోతు కూడా ఆశీర్వదింపబడ్డాడు. హల్లెలూయా. వీళ్ళిద్దరూ ఆశీర్వదింపబడినటువంటి అనుభవం ఎలాంటిదంటే వాళ్ళు కలిసి నివసించలేనంత విస్తారంగా మారిపోయిందట. హల్లెలూయా. వారి ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారంగా మారిపోయారు. అలాంటి సందర్భాలలో అబ్రహాము యొక్క పశువుల కాపర్లకిను లోతు పశువుల కాపర్లకిను కలహం జరిగిందంట. హల్లెలూయా. అంటే మేము ఉండేటువంటి ఏరియాకి మీరు వస్తున్నారంటే, మేము ఉండే ఏరియాకి మీరు వస్తున్నారంటే అని చెప్పి కలహపడుతున్నారు, గొడవలు పడుతున్నారంట. అంటే వీరు విస్తరించేటప్పుడు, వారు ఆశీర్వదింపబడి విస్తరించినప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి. హల్లెలూయా. హల్లెలూయా. మన సంఘం కూడా కొన్నిసార్లు విస్తరించవచ్చుగాక. విస్తరించినప్పుడు నేను గొప్పగా పాడుతాను, నేను దగ్గర ఇది ఉంది, నా దగ్గర అది ఉంది అని చెప్పేటువంటి మనుషులు ఉంటారు. కానీ ఎలాంటి విస్తరణ జరిగినా కానీ ఈ యొక్క అనుభవాన్ని బట్టి, లోతును బట్టి, అబ్రహాముని బట్టి చూసినప్పుడు అబ్రహాం అంటాడు, నాయనా నా దగ్గర నుండి నువ్వు వెళ్ళిపోతావా, నా దగ్గర నుండి నువ్వు వేరుగా వెళ్ళిపో అని చెప్పగానే లోతు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నేను మనం ఎంత విస్తరించినా, అభివృద్ధి పొందినా, దీవించబడినా, ఒకవేళ అబ్రహాములాగా నాయనా నువ్వు నా దగ్గర నుంచి నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో అని చెప్పిన దేవుని యొక్క సన్నిధి విడిచి వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. ఒకవేళ వెళ్ళిపోతే ముందున్నటువంటి పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో పునాదిని మరచిపోయి నడవకూడదు. హల్లెలూయా. మొదట పునాది మీద మనం కట్టబడినటువంటి పునాదిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆత్మీయ స్నేహాన్ని, ఆత్మీయ బంధాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఇక్కడ చూసినప్పుడు లోతుకు ఆ మాట చెప్తున్నాడు అబ్రహాం గారు, నాయనా ఈ దేశం అంతయు నీ కన్నుల ఎదుట ఉంది, 9వ వచనంలో ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము, నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా అవును కన్నులెత్తి సోయారు ప్రాంతమంతా, యొర్దాను ప్రాంతమంతా అంతటిని, సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలన, ఐగుప్తు దేశం వలన నీరు పారు దేశమై ఉండెను. హల్లెలూయా. ఎంతో అందమైనటువంటి దేశం. హల్లెలూయా. ఎంతో సారవంతమైనటువంటి నేల ఐగుప్తు నేల, ఎంతో పచ్చదనంతో కూడినటువంటి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం సొదొమ గొమొర్రా ప్రాంతాలు. హల్లెలూయా. ఆ ప్రాంతాలను చూడగానే అనుకున్నాడు, ఇది మంచి తరుణం, అబ్రహాము నుండి నేను వేరైపోవడానికి ఇది మంచి తరుణం అనుకున్నాడు. హల్లెలూయా. దేవుని మాట చెప్తుంది, ఒకరిని కలిమి విస్తరించడం అని జీవానికి మూలం కాదు. హల్లెలూయా. ఒకరిని కలిమి విస్తరించడం జీవానికి మూలం కాదు. కానీ ఇక్కడ కలిమిని బట్టో, ఆస్తిని బట్టో, సంపాదన బట్టో ఆత్మీయుడైనటువంటి అబ్రహాముని విడిచిపెట్టడానికి ఏమైందట, ఇష్టపడ్డాడు. అబ్రహాము బలిపీఠం కట్టాడు, అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, అబ్రహాము విశ్వాసమందు నిలిచినాడు, అబ్రహాముని దేవుడు పిలిచాడు, అబ్రహాముని బట్టి లోతు ఆశీర్వదింపబడ్డాడు కదండి.
ఆశీర్వదింపబడ్డాడు. ఈ లోతు ఆశీర్వదింపబడిన తర్వాత ఆశీర్వదించబడడానికి గల కారణమైనటువంటి అబ్రహాము యొక్క స్నేహాన్ని, అబ్రహాంతో ఉన్నటువంటి బంధాన్ని విడనాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఏ స్థితికి ఎదిగినా, ఏ స్థాయికి ఎదిగినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉండినా కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దైవజనుడైనటువంటి సేవకుని లేదా ఆది సంఘాన్ని ఎప్పుడు కూడా విడవకూడదు. హల్లెలూయా. మనము దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం కనుక దేవుని ఆత్మతో నింపబడినటువంటి అనుభవంలో నడిపించబడుతూ ఉండాలి. ఇక్కడ లోతును చూసినప్పుడు లోతు ఆ ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నాడు. ఏంటట? సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ ప్రాంతాలలో పాపము విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ ప్రాంతాలలో దేవుని భయము బొత్తిగా లేదు. హల్లెలూయా. ఆ ప్రాంతము అన్ని విషయాల్లోనూ, అన్ని రంగాల్లోనూ ముందుగా ఉంది, కానీ దేవుని యొక్క భయము భక్తి లేనటువంటి ప్రాంతంగా ఉంది. హల్లెలూయా. ఈరోజు దినాన్న మనం బయట ఉన్నటువంటి లోకం వైపు పరిగెత్తుతూ, భయము భక్తి లేనటువంటి, పాపభీతి లేనటువంటి లోకం వైపు పరిగెత్తుతూ ఉన్నట్లయితే, లోతు తన జీవితంలో భయంకరమైనటువంటి శాపాన్ని అందుకున్నట్టుగా మనం కూడా శాపగ్రస్తులుగా మార్చబడతాం. లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసి, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూసి మనకు ఎదుటి ఉంచబడినటువంటి పరిగెపందంలో ఓపికతో పరిగెత్తాలి. హల్లెలూయా. సహనంతో, ఓర్పుతో, శ్రమయందు ఓర్పు కలిగి, పట్టుదల కలిగి, ప్రార్థనా జీవితంతో ముందుకు మనం కొనసాగినటువంటి అనుభవంలో నడవాలి. కానీ లోకం అందమైనదిగా ఉంది. హల్లెలూయా. సొదొమ గొమొర్రా ప్రాంతాలు అందమైనవిగా ఉన్నాయి, సారవంతమైన నేలగా ఉన్నాయి, అన్నీ అప్డేటెడ్గా ఉన్నాయి. ఇటువైపు అబ్రహాం గారు ఉన్నటువంటి స్థలాల్లోనికి ఏమీ లేకపోవచ్చు గాక, కానీ లోతు అబ్రహామును విడిచి సొదొమ గొమొర్రా ప్రాంతాల వైపు వెళ్తున్నాడు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతాలలో పాపభీతి లేనటువంటి కారణంగా దేవుడు ఒక రోజున దానిని దండించబోతున్నాడు. అది ఉగ్రత పాత్రలుగా మారబోతుంది. హల్లెలూయా. దేవుని యొక్క మహాకోపము, రౌద్రము ఆ పట్టణాల మీద రగులు కొనబోతుంది. అలాంటి ఆ సందర్భాలలో మన అబ్రహాం గారేమో సింధూరు వృక్షం దగ్గర ఉంటారు. సింధూరు వృక్షం దగ్గర ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి 19వ అధ్యాయం ఉంటుందా? ఆ 19వ అధ్యాయం నుండి కనబడుతుంది. ఇద్దరు దేవదూతలు ఆ సాయంకాలం మందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది లోతు గారు దేవదూతలతో చెప్తున్నమాట. అదే సమయంలో దానికంటే ముందుగా అబ్రహాం గారిని ఆ దేవదూతలు దర్శించారు. చదవండి 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడిన. ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. హల్లెలూయా. లోతు గారి దగ్గరికి వచ్చేసరికి ఎంతమంది కనబడుతున్నారమ్మా? లోతు దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు, అబ్రహాం గారి దగ్గరికి వచ్చేసరికి ముగ్గురు. హల్లెలూయా. అబ్రహాం గారి దగ్గరికి వచ్చేసరికి ముగ్గురు ఉన్నారు. తర్వాత లోతు ఉండేటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలకు వచ్చినప్పటికి ఇద్దరే ఉన్నారు. అంటే యెహోవా వారితో కూడా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన యొక్క రూపాన్ని మార్చుకొని ఆ యొక్క ప్రదేశాలకి రావడం జరిగింది. అయితే ముగ్గురుగా వచ్చినటువంటి వారిని దేవదూతలను ఎరుగకనే అబ్రహాము అతిథి మర్యాదలు చేస్తున్నాడట. హల్లెలూయా. ఒకసారి చదువుదామా మాకు మాట. నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొనుము. కానీ
ఈ చెట్టు కింద అలసట తీర్చుకున్నాడు, కొంచెం ఆహారం ఇచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకున్నాడు, తర్వాత మీరు వెళ్ళవచ్చును. హల్లెలూయా. అంటే అలాంటి సమయంలో దేవదూతలు వచ్చి అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి ఉన్నప్పుడు అబ్రహాం అంటాడు, నా యొక్క ప్రభులారా నన్ను దాటి వెళ్ళొద్దని చెప్పి నేల మట్టుకు వంగి సాగిలిపడి నమస్కారం చేసి వారిని ఆ సింధూరు వనంలోనికి ఉండేటువంటి బస దగ్గరికి తీసుకుని వెళ్ళి, అయ్యా మీకు కొంచెం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాను, కొంచెం కాళ్ళు కడుక్కోండి, కొంచెం ఆహారం పుచ్చుకొని మీరు వెళ్ళవలసినటువంటి స్థలానికి మీరు వెళ్ళండి. ఇందు నిమిత్తమే కదా వచ్చారు అంటే నాతో సహవాసం చేయడానికి మీరు వచ్చారు, నాతో ఈ యొక్క సహవాసాన్ని మీరు ప్రేమించి నన్ను ప్రేమించి మీరు వచ్చారు కనుక దయచేసి ఈ యొక్క గౌరవాన్ని ఆస్వాదించండి అని చెప్తూ ఈ అతిథి మర్యాదలను స్వీకరించండి అని చెప్తూ వారిని బ్రతిమాలుతుంటాడు. హల్లెలూయా. వీరికి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో వారికి అన్ని విధాలుగా మర్యాదలు చేసినటువంటి తర్వాత ఆయన అంటాడు, ఎవరు దేవుడు ఏమంటాడట అక్కడ ఏమంటాడంటే, నేను చేయబోయేటువంటి కార్యము నా యొక్క స్నేహితుడైన అబ్రహాముకి దాచేదనా అని అంటుంది. చూడండి ఒకసారి. ఆ 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి ఆజ్ఞాపించినట్లుగా నేను అతన్ని ఎరిగి ఉన్నాను నేను. హల్లెలూయా. కనుక అబ్రహాముకు నేను చేయబోయేటువంటి కార్యాన్ని దాచేదనా, నువ్వేం చేయబోతున్నావు, ఆయన ఏం చేయబోతున్నాడో అబ్రహాముకి తెలియజేయవలసిన అవసరం లేదు కదండి. ఒక మనుష్యుడైనటువంటి అబ్రహాముని దేవుడు ఎంత గౌరవిస్తున్నాడంటే తాను చేయబోయేటువంటి కార్యాలను ముందుగానే తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, నేను సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వెళ్తున్నాను. ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతపు యొక్క ప్రజల యొక్క పాపం బహు ఘోరంగా ఉంది కనుక ఆ పట్టణాన్ని సమూలంగా నాశనం చేయడానికి వెళ్తున్నాము అని చెప్తున్నప్పుడు అబ్రహాం మాట్లాడతాడు. ఇక్కడ చదవండి 23వ వచనంలో. అవును. అవును. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాయవా ప్రభువా అంటాడు. నేను 50 మంది నీతిమంతులను బట్టి పట్టణాన్ని కాపాడుతాను అంటాడు. ఒకవేళ అందులో 5 తగ్గి 50 మందిలో 45 మంది ఉన్నారు అనుకోండి, ఒకవేళ 40 మంది ఉన్నారు అనుకోండి, ఒకవేళ 30 మంది ఉన్నారు అనుకోండి, 20 మంది ఉన్నారు అనుకోండి అని 20 మంది ఉన్నారేమనుకోండి అని చెప్పి అంటున్నప్పుడు ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందనగా అతడు ప్రభువు కోరిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. 32వ వచనం. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుందునని యెహోవా అబ్రహాంతో మాట్లాడు చాలించినాం. హల్లెలూయా. అక్కడ అబ్రహాము 50 నుంచి మొదలెట్టి 45, 30 ఇలాగా మొదలెట్టినటువంటి అబ్రహాము 10 మంది దగ్గర ఆగిపోయాడు. 10 మందిని బట్టి ఆ పట్టణాన్ని నేను నాశనం చేయనని చెప్పి దేవుడు మాట ఇచ్చాడు. ఇక్కడికి వెళ్ళేసరికి అంటే అక్కడ అబ్రహాము ఎందుకు అలా చెప్పాడట, ఎందుకు అలా అడిగాడంటే, నా కుమారుడు అనేటువంటి లోతు ఆ ప్రదేశం మీద ఉన్నాడు కనుక నా కుమారుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశంలో కొద్ది గొప్ప మార్పు కలుగుతుంది. హల్లెలూయా. నా కుమారుడు ఆ ప్రదేశంలో ఉండడాన్ని బట్టి ఆ ప్రదేశపు ప్రజలు కొద్ది గొప్ప రక్షణ పొందుకుంటారు. అందులో
అంతమంది చెడిపోయినా కానీ కొద్దో గొప్ప మంది, ఒక 50 మంది, ఒకవేళ తన ఇంటి పనివారు, తన ఇంటివారు, తన చుట్టూ ఉన్నవారు మొత్తం మీద ఒక 50 మంది, ఒకవేళ అంతకీ కాకపోతే 45 మంది, ఒకవేళ అంతకీ కాకపోతే 40 మంది, 30 మంది, 20 మంది, ఒకవేళ ఇంకా కాకపోతే 10 మంది. హల్లెలూయా. అంటే అబ్రహాముతో ఉన్నటువంటి అనుబంధము, ఆత్మీయత, విశ్వాసము, ప్రార్థనా జీవితము లోతును వెలిగించింది. లోతు వెళ్ళి సొదొమ గొమొర్రా ప్రాంతాలలో కొంతమందినైనా వెలిగిస్తాడు అని ఆశపడ్డాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని బట్టి కూడా ఆశిస్తున్నాడు. మనల్ని బట్టి మనం ఉండేటువంటి ప్రాంతాలలో కొద్దో గొప్ప మంది రక్షించబడతారు. నిన్ను బట్టి, నీ క్రియలను బట్టి, నీ భాషా శైలిని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ సహనాన్ని బట్టి, నీ ఓర్పును బట్టి, నీ నీతిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి ఖచ్చితంగా పట్టబడాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు యేసుక్రీస్తు యొక్క మాదిరి ఈ లోకంలో ఉన్నావు, నువ్వు ఉండేటువంటి స్థలాల్లో ఉన్నావు. ఆ స్థలంలో నిన్ను చూడగానే నిన్ను వెంబడించేవారు ఉండాలి. హల్లెలూయా. ఆ లోతు దగ్గర అలాంటి అనుభవం ఉంటుందని అబ్రహాం అంటాడు. 50 మంది ఉన్నారేమో, 45 మంది ఉన్నారేమో, 30 మంది ఉన్నారేమో, 20 మంది ఉన్నారేమో, 10 మంది ఉన్నారేమో, వారిని బట్టి ఆ పట్టణాన్ని కాస్తానంటాడు దేవుడు. ఈరోజు దినాన నీవు, నేను, మనం కూడా ఆయా ప్రాంతాల్లో చెదరుండొచ్చుగాక. నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుని నామం మహింపరచబడాలి. నిన్ను బట్టి, నన్ను బట్టి అనేక మంది మనల్ని వెంబడించాలి, మన దేవుని వెంబడించాలి. హల్లెలూయా. మనల్ని చూసినప్పుడు వారు నిజంగా దేవుని యొక్క బిడ్డలే, వారు నిజంగా పరిశుద్ధులే, వారు నిజంగా నీతిమంతులే, వారు నిజంగా యథార్థవంతులే, వారి దగ్గర ఎటువంటి కల్మషం లేదు. హల్లెలూయా అని చెప్పాలి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల ఒంటిగానే మిగిలిపోతుంది. హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడి చవ్వకపోతే ఒక్క గింజ మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క గింజ ఎందుకు పనికిరాదు, దేనికి ఆకలి తీరదు. హల్లెలూయా. అది భూమిలో పడి చచ్చిన తర్వాత అదేమవుతుందట, ఫలిస్తుంది. హల్లెలూయా. అది భూమిలో మొలిచిన తర్వాత అది చచ్చిపోయి మరొక జీవాన్ని కలిగి వచ్చి మంచి పంటను వేస్తుంది. హల్లెలూయా. కనుక ఈరోజు నీవు, నేను, మనం గోధుమ గింజగా, ఒంటిగానే సొంటి కొమ్ములాగా నీకు నీవే భక్తి చేసుకొని నీకు నీవేగానే ఒంటరిగా ఉండకుండా ఏం చేయాలంట, నీవు చచ్చిపోయి, హల్లెలూయా, మన స్వయం చచ్చిపోయి, మన స్వనీతి చచ్చిపోయి, మన శరీర సంబంధమైనటువంటి ఈ కార్యాలు చచ్చిపోయి ఎవరురా నిలబడాలి, ఎవరు జీవించాలి? మనలో యేసుక్రీస్తు ప్రభువారు జీవించాలి. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపును ప్రతి తీగే తీసివేయబడుతుంది, నాలో ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా బహుగా ఫలిస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఒంటిగా ఉండకూడదు, అయితే మనం ఫలించాలి, ఆత్మఫలాలతో ఫలించాలి. హల్లెలూయా. ఆత్మఫలం ఏమనగా అన్ని విషయాలను కూడా అభివృద్ధి పొందాలి. కారణం ఏంటంటే నీవు అయిపోయింది. నీ స్వయం కాదు, నీ స్వనీతి కాదు, నీ రాజ్యం కాదు, ఆయన రాజ్యంలోకి రావాలి. నీవు వెళ్ళి ఆయనలాగా కనబడాలి. హల్లెలూయా. క్రీస్తు యొక్క రూపాంతరంలోనికి మార్చబడాలి. మనం వెళ్ళి అక్కడ అనేక మందికి వెలుగు, నువ్వు లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా. నువ్వే చీకటిగా ఉంటే ఇంకా ఒక వెలుగుగా ఉండలేవు. కనుక నేను వెలుగుగా ఉన్నావు. వెలుగులోనికి అందరూ, హల్లెలూయా, వెలుగులోనికి వస్తారు. నువ్వు లోకానికి ఏమై ఉన్నావట, ఉప్పు. హల్లెలూయా. హల్లెలూయా. లోకానికి వెలుగై ఉన్నావు అంటున్నాడు, లోకానికి ఉప్పై ఉన్నామంటున్నారు. అంటే సంఘానికి కాదు. హల్లెలూయా. నేను వెలుగై ఉండవలసింది సంఘానికి కాదు. సంఘంలో అందరూ వెలుగుని ధరించుకున్నారు. సంఘానికి వెలుగు అవసరం లేదు, సమాజానికి అవసరం, లోకంలో ఉండేటువంటి ప్రజలకు అవసరం నీ వెలుగు. ఉప్పు ఉన్నవానికి ఉప్పు అవసరం లేదు, నువ్వు లోకానికి ఉప్పు. హల్లెలూయా. అంటే నువ్వు బయట ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా అనేకులు నిన్ను వెంబడించలాగిన అనేకులకు మాదిరిగా నువ్వు ఉండాలి.
ఇక్కడ లోతు గారు కూడా అలాగే ఉండాలి. లోతు గారి దగ్గర నుంచి కూడా దేవుడు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ 10 మందిని బట్టి 10 మంది ఉంటే లోతు యొక్క జీవితంలో 10 మంది రక్షించబడలేకపోయారా? హల్లెలూయా. 10 మంది రక్షించబడలేకపోయారు. నలుగురే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నలుగురే ఉన్నారు. లోతు యొక్క భార్య, 2 కుమార్తెలు, వీరు మాత్రమే ఉన్నారు. అబ్రహాముతో ఉన్నవారు దీవించబడ్డారు. అబ్రహాము అంటాడు, ఏలియాజరు నా ఇంటి పనివాడు, నాకు కొడుకా? ఈ ఏలియాజరే నాకు వారసుడా అని దేవుని అడుగుతాడు. అంటే అంతగా తన కుమారులాగా మారిపోయాడు. హల్లెలూయా. అబ్రహాముతో ఉన్నటువంటి జనాంగము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి జనాంగంగా ఉంది. అబ్రహాముతో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిని వారందరూ పొందుకుంటున్నారు. అబ్రహాము కలిగినటువంటి విశ్వాసం అబ్రహాముతో ఉన్నవారు పొందుకుంటున్నారు. లోతేమో అబ్రహాముతో ఉన్నటువంటి బంధాన్ని విడిచిపెట్టేసేసి సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళాడు. ఆ ప్రాంతాలు ఎలాంటివంటే వ్యభిచారంతోనూ కామతరత కలిగి భయంకరమైనటువంటి పాపముతో నింపబడినటువంటి దేశం. దేవుని భయం లేదు, పాపభీతి లేదు. ఆ మనుషులు ఆ వ్యభిచార సంబంధమైనటువంటి కార్యాలతో మగ్గిపోతున్నారు అని నేను చెప్తున్నాను. దానికి ఏదో నానవాళ్ళు ఉందా? ఏముంది? లేదా? సొదొమ గొమొర్రా ప్రాంతం వ్యభిచారం నిలిచిన పట్టణం అని, దేవుని ఉగ్రతకు పాత్రలైనటువంటి పట్టణం అని నేను చెప్తున్నాను కదా. ఏదైనా ఉందా? లేదా? 2 దేవదూతలు తీసుకుని వెళ్ళి కదమ్మా, 2 దేవదూతలు లోతు గారు బతిమాలి తీసుకుని వెళ్ళి అతిథ్యం చేస్తుంటే ఆ ఊరి నలుమూలల నుంచి అట్ట, హల్లెలూయా, ఆ ఊరి నలుమూలల నుంచి ఆ రాత్రి ఆ బాలురులు, యవనస్తులు, వృద్ధులు అందరూ కమ్మేశారట ఇంటి చుట్టూను. లోతు గారు ఇంటి చుట్టూ కమ్మేశారట. కమ్మేసి ఏమంటున్నారట, ఆ 2 అమ్మాయిలని బయటికి పంపించండి, మేము వారితో కొడుతూ అంటారట. హల్లెలూయా. ఎంత దౌర్భాగ్యం! మరి ఒక్కడు ఇంట్రెస్ట్ చూపించాడంటే 1, 2, 2, 3 కాదు. ఆ పట్టణం నుంచి నలుమూల నుంచి చదువుదాం ఒకసారి ఆ మాట. 19వ అధ్యాయంలో 4వ వచనం చదువుదామా. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లుగా మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. హల్లెలూయా. ఎంత దారుణంగా ఉన్నారో, ఎంత క్రూరంగా ఉన్నారో. హల్లెలూయా. పచ్చకమరు నిన్ను వచ్చినాడు కట్ట, లోకమంతా పచ్చగా ఉంటుందట. వీడికి పాప భయమే లేదు వీడికి. హల్లెలూయా. వీళ్ళకి ఆ భీతే లేదు. అలాంటి సందర్భంలో లోతు గారు వచ్చి అంటున్న సాక్ష్యం ఏంటంటే, నాయనలారా, అయ్యలారా, అన్నలారా, దయచేసి నా మాట వినండి. పెళ్ళి కానీ కన్యక, ఏ పురుషుని ఎరిగినటువంటి కన్యకులైనటువంటి స్త్రీలు నా కుమార్తెలు 2 ఉన్నారు. వారిని మీరు మీకు నచ్చినట్టుగా, మీకు తోచినట్టుగా చేసుకునండి. కానీ నా నీడకు వచ్చినటువంటి ఈ ఇద్దరు పట్ల మీరు అలా ఉండకూడదు అని చెప్పి వారికి చెప్తుంటే, రే నువ్వు పరదేశం నుండి వచ్చావు, పరదేశిగా వచ్చావు, నువ్వు మాకు నీతులు నేర్పుతావా, మాకు బోధ చేస్తావా, ఎవడరు నువ్వు అని చెప్పేసి లోతు గారిని పట్టుకోబోతున్నారు. హల్లెలూయా. అయితే లోతు గారు తన యొక్క కుటుంబాన్ని కట్టుకున్నాడు. హల్లెలూయా. తన ఇంటిని కట్టుకున్నాడు, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. కానీ మరిచిపోయినటువంటి అనుభవం ఏంటంటే, బంధాన్ని మరిచిపోయాడు. ఏ బంధాన్ని? అబ్రహాముతో ఉన్నటువంటి బంధాన్ని మరిచిపోయాడు. చాలా దినాలు అయిపోయింది. అబ్రహాముతో సహవాసం చేసినట్టుగా కనబడదు ఇక్కడ. అబ్రహాం దగ్గరికి వెళ్తున్నట్టుగా కనబడదు ఇక్కడ. అబ్రహాముతో సలహా తీసుకున్నట్టుగా కనబడదు ఇక్కడ. హల్లెలూయా. ఏమైపోతుందంటే సహవాసం దూరం అయిపోతుంది. ఆత్మీయులతో సహవాసం దూరం అయిపోతుంది. హల్లెలూయా.
దేవుని యొక్క సన్నిధిలో నుంచి దైవ ప్రవక్తగా ఉన్నటువంటి అబ్రహాము దగ్గర నుండి సహవాసం దూరమైపోయింది. హల్లెలూయా. ఈరోజు దినాన్న సేవకులకు దూరం అయిపోయినటువంటి విశ్వాసులు ఉన్నారు. మందిరానికి దూరం అయిపోయినటువంటి విశ్వాసులు ఉన్నారు. దేవుని సన్నిధికి దూరం అయిపోయినటువంటి విశ్వాసులు ఉన్నారు. మేము అనుకుంటాం మాకు జ్ఞానం ఉంది, మాకు శక్తి ఉంది, మాకు బలం ఉంది, మాకు అది ఉంది, ఇది ఉందని. అబ్రహాముతో దేవుని యొక్క సన్నిధి ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క సేవకునితో దేవుని యొక్క సన్నిధి ఉంది. హల్లెలూయా. అబ్రహాముని విడిచిన లోతు తన యొక్క గతి అంధకారంగా మారింది. కళ్ళు మూసుకుపోయినట్టుగా నడుస్తున్నాడు. ఎందుకంటే ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాల రాత్రి నాశనం అయిపోతున్నాయి. లోతు, నీకు కలిగిన వారిని, నీ ఇంటి వారిని నువ్వు తీసుకొని నువ్వు ఎదురుగా ఉన్నటువంటి ఆ పట్టణంలోకి, ఆ గ్రామంలోనికి వెళ్ళు అని చెప్పి దేవదూతలు చెప్తుంటే వారు వెళ్ళి వారి అల్లుల్ని పిలుస్తారు. నాయనలారా, ఈ రాత్రి దేవుడు ఈ దేశాన్ని, ఈ సొదొమ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, దయచేసి నాతో రండి అని చెప్పి పిలుస్తాడు. మావా జోక్ చేయడానికి లేకపోతే హాస్యం చేయడానికి పని లేదా? ఈ రాత్రి అర్ధరాత్రి పూట వచ్చి ఇది మధ్యలో దొరివేటి, ఈ అర్ధరాత్రి పూట వచ్చేసి ఇలాంటి మాట్లాడేటి అని చెప్పేసి మా అమ్మ మాటలు ఎవరు నమ్మలేదంట. హల్లెలూయా. లోతు గారి మాటలు నమ్మలేదా? అప్పుడు ఆ రాత్రి తడువు చేయొద్దు, మీరు దయచేసి మీరు ముందుకు వెళ్ళండి, మీరు వెళ్తేనే నా పని నేను చేస్తాను అంటాడు. గబగబా బయలుదేరుతారు నలుగురును. హల్లెలూయా. గబగబా బయలుదేరినప్పుడు లోతు భార్య అంటదట, అయ్యో నా ఇల్లు, అయ్యో నా అల్లుళ్ళు, అయ్యో నేను కట్టుకున్నటువంటి సుందరమైనటువంటి కొంప, అయ్యో నేను కట్టుకున్నటువంటి మంచి మంచి అన్నీ ఉండిపోయాయి అని వెనక్కి చూసిందట అమ్మగారు. అమ్మగారేమో ఉప్పు స్తంభంగా మారిపోయారు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, వెనక్కి తట్ట చూడకుండా ముందుకు వెళ్ళండి అని చెప్పాడు. హెచ్చరించబడ్డారు. కానీ మళ్ళా వాళ్ళు చావలేదట, లోపల ఉన్నటువంటి స్వయం చావలేదు ఆవిడికి. హల్లెలూయా. దేవుడిని నమ్మి అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టేసి దేవుడు చూపించేటువంటి కనాన్ దేశానికి వెళ్ళాడు. కనాన్ దేశంలోకి వెళ్ళినప్పుడు అబ్రహాముకి ఏది తక్కువ కాలేదు. అబ్రహాము అన్ని విధాలుగా ఆశీర్వదింపబడ్డాడు. వెండి బంగారాలు సకలమైనటువంటి సంపదలతో ఆశీర్వదింపబడ్డాడు. బహు ధనవంతుడయ్యాడు. ఈరోజు తన ప్రాణాలను రక్షించుకొని వెనక్కి తట్టు చూడొద్దు, ముందుకెళ్ళండి అంటే ఆ మాట కూడా సరిగ్గా తప్పకుండా పాటించలేకపోయాడు. తన భార్య ఏమో వెనక్కి చూస్తుంది. హల్లెలూయా. ఈరోజు దినాన్న ఆ లోతు గారు వెళ్ళిపోయి తన భార్య ఉప్పు స్తంభంగా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత దర్శనం లేదు, భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన లేదు. నా బిడ్డల యొక్క జీవితం ఎలా కట్టాలో, ఎలా ఉండాలో, ఎలా నేర్పించాలో, ఎలా నడిపించాలో అని ఆరాటం లేదట. హల్లెలూయా. కళ్ళు మూసుకుపోయినటువంటి అనుభవంలో ఉన్నాడా? భవిష్యత్తు ఎరిగినటువంటి నా అనుభవంలో ఉన్నాడా? తన బిడ్డల పట్ల తనకు ఒక ప్రణాళిక అనేది లేదా? ఆ సమయంలో అబ్రహాం బ్రతికిలేడా? ఆ ప్రాంతాలు సజీవంగా లేరా? జనాలు ఉన్నారు. కానీ ఆ లోతు గారికి అదేమీ పట్టనట్టుగా ఉన్నాడు. హల్లెలూయా. లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము ఇంకా దీవించబడతాడు. లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము దీవెనకరంగా దేవుడు అనుదినము మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోతు తన యొక్క భవిష్యత్తును ఉన్నతంగా కట్టుకోలేదు. దీన్ని బట్టి కొంతమంది అనుకుంటారు, అక్కడక్కడ ఒక సన్నాసుడు అన్నాడు, బైబిల్ ఒక బూతు పుస్తకం అన్నాడంట. హల్లెలూయా. ఆ బైబిల్ ఒక బూతు పుస్తకం అంటే దేనిని బట్టరా అన్నావంటే తన కుమార్తెలతో తండ్రి ఇలాగా చేశాడు అని. వీళ్ళెవరు? మనుషులు. హల్లెలూయా. వీళ్ళు చేసింది ఎవరట? మనుషులు. కానీ వారి యొక్క గ్రంథాలలో కనబడుతున్నటువంటి ఆ గ్రంథాల్లో దేవుళ్ళు అనబడిన వారు ఏమవుతున్నారంటే విష్ణుమూర్తి కానీ లేదా సంథింగ్ ఉన్నటువంటి వారు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మానవ కన్యలను మోసం చేసి తన భర్తలాగా మారువేషం ధరించుకుని వచ్చి చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. హల్లెలూయా. వారు దేవుళ్ళు. హల్లెలూయా. వారు దేవులుగా ఉండి మానవుల యొక్క కార్యాలను, మానవుల యొక్క భార్యలను అపహరించినటువంటి దౌర్భాగ్యులు వాళ్ళు. కానీ ఈడంటాడు, ఒక సన్నాసుడు ఒకడే. హల్లెలూయా.
ఒక్కడే అంటాడు, అంటాడు ఇది విచార పుస్తకం అంటాడు. వారి గ్రంథాలను శంకుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. అలాగా చాలామంది ఆ సతీ అనసూయ ఉంది, అలాగా ఇంద్రుడు ఉన్నాడు. ఇలాంటి కార్యాలు మనం కనుక ఒకసారి మనం పరిశీలిస్తే వాళ్ళ దేవుళ్ళు, వారి దేవతలు కదండి. అలాంటి వాళ్ళు వచ్చేసి దేవుళ్ళు అనబడిన వారు మానవ కనీకులతో, మానవుల యొక్క భార్యలతో అవహేళనగా ఉన్నారు, కామతృప్తి కలిగిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. అలాంటి వారు వచ్చేసి ఇలాంటి వారిని వెక్కిరిస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు లోతు మనుషుడే, లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు, లోతు యొక్క కుటుంబం మనుషులే, నరులు వీళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఆ దేశ సాంప్రదాయంలో మనకు సకలమైన మర్యాదలు చెప్పిన మనతో పోవుటకు నరుడు లేడు కనుక మన తండ్రితో ఈరోజు ఇలాగ చేద్దాం అనుకున్నారట వాళ్ళు. హల్లెలూయా. లోతు గారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం, దేవుని యొక్క సన్నిధి కలిగినటువంటి ఆత్మీయుడు అయినటువంటి అబ్రహామును విడిచిపెట్టడం పెద్ద తప్పు. హల్లెలూయా. ఈరోజు దినాన మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఆ సహవాసం మేలుకరమైన సహవాసంగా ఉందా లేదా? ఆ సహవాసం మనల్ని ఆత్మీయంగా ఎదిగిస్తుందా లేదా? మన యొక్క సమయాన్ని ఎవరితో ఎక్కువ హెచ్చిస్తున్నాం? మన యొక్క ధనాన్ని దేని కొరకు ఎక్కువ హెచ్చిస్తున్నాం? మన యొక్క ప్రయాస దేని కొరకు ఎక్కువ ప్రయాసపడుతున్నాం? దేనిని వదులుకుంటున్నాం, దేవుని కోరుకుంటున్నాం? క్షయమైన దాని కొరకు ప్రయాసపడిపోతున్నాం. హల్లెలూయా. క్షయమైనటువంటి వాటి కొరకు అహర్నిశలు అర్ధరాత్రులైనా పర్లేదు కష్టపడుతుంటాం. దేవుని యొక్క జీవాన్ని పొందుకోవడానికి మనిషి రావట్లేదు మందిరానికి. హల్లెలూయా. క్షయమైన వాటిని పొందుకోవడానికి క్షయమైపోతాయి, అవి పనికి మాలినవి. అవి ఆకలి ఎప్పుడు ఉండదండి, చచ్చిందాకా ఉంటుంది. తింటే ఎన్నాళ్ళు తింటామండి? తింటుంటాం అరుగుతుంటుంది, అంతే జీవితం. కానీ ఈ భూమి మీద మనం పరదేశులము, యాత్రికులమి. మనం వెళ్ళవలసింది అక్కడికి. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్ళాలంటే అక్కడ కూర్చున్నటువంటి సంగతులు తెలుసుకోకుండా మనుషులు ఏం చేస్తున్నారట? పట్టనట్టుగా జీవిస్తున్నారు. హల్లెలూయా. పట్టనట్టుగా ఉన్నటువంటి వారిని మనం వదిలిపెట్టేస్తున్నాం. హల్లెలూయా. లోతు అబ్రహామును విడిచిపెట్టడం పెద్ద తప్పు అయితే, మీ ఇంటి భర్తలను, మీ ఇంటి భార్యలను, మీ ఇంటి పిల్లలను వదులుట ఇంకా తప్పు. హల్లెలూయా. లోతు గారికి ఒక దర్శనం లేదు, ఒక భవిష్యత్తు లేదు, భవిష్యత్తు గురించి ఆలోచన లేదని మనం ఎలా మాట్లాడుతున్నామో, దేవుడు ఒకరోజు దినాన నా మీద నేరం ఒకటి మోపుతాడు. హల్లెలూయా. నీవు ఇంత ప్రార్థన పరురాలుగా, ఇంత తలాంతులు కలిగినటువంటి వానిగా, ఇంతగా తెలిసినటువంటి జ్ఞానం కలిగిన వానిగా ఉండినా కానీ నీ ఇంటి వారికి నువ్వు ప్రయోజనకరంగా లేవు. నీ భార్యకు ప్రయోజనకరంగా లేవు, నీ భర్తకు ప్రయోజనకరంగా లేవు, నీ పిల్లలకు ప్రయోజనకరంగా లేవు. నీ వెలుగు వారిని తాకలేకపోతుంది, నీ భక్తి వారిని తాకలేకపోతుంది. హల్లెలూయా. వారు మార్చబడలేదు, రూపాంతరపరచబడలేదు. మన దేవుని యొక్క మాట మూర్ఖులను సైతము మారుస్తుంది. హల్లెలూయా. మోడుబారిన జీవితాలను చిగురింపజేస్తుంది. హల్లెలూయా. కానీ మన ఇంట్లో ఉన్న వారిని మార్చలేకపోతుంది. అంటే శక్తిహీనమైనటువంటి వారిమైగా ఉన్నాం మనం. వాళ్ళు అలాగే ఉండాలండి. వాళ్ళ ఉంటేనే మా జీవితం కొనసాగుతుంది. కానీ నీ స్వార్థం కోసం, నా స్వార్థం కోసం, ఆ బ్రతకోడి స్వార్థం కోసం మనం వదిలేస్తే రానున్న జీవితాల్లో, రానున్న కాలంలో దేవుని యొక్క సన్నిధిలో లెక్క అప్పచెప్పాలి మనం. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనం లెక్క అప్పచెప్పాలి. లోతు దైవ సన్నిధి కలిగినటువంటి అబ్రహాముని విడిచిపెట్టిన తర్వాత అంధకారాన్ని చూశాడు. తన జీవితంలో మోయాబు ప్రాంతం అంతా పాపముతో నింపబడినటువంటి ప్రాంతం అయిపోయింది. మోయాబు ప్రజలు దేవునికి అయిష్టంగా మారిపోయారు. హల్లెలూయా. దావీదుని చూద్దామండి. దావీదు రాజు అయిన తర్వాత దావీదు దగ్గర దేవుని యొక్క యాజకులు ఉన్నారు, దేవుని యొక్క ప్రవక్తలు ఉన్నారు, దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం ఉంది ఆయన చేతిలో. ఆయన ధర్మశాస్త్రానుసారంగా ఆయన అంటాడు, నీ యందు నా హృదయం నిబ్బరంగా ఉందంటాడు. కారణం ఏంటంటే ఆయన యొక్క ధర్మశాస్త్రము లోపల అంతరంగాలలో నరనరాల్లో ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తున్నాడు. అందుకని ధైర్యంగా ఉన్నాడు.
ఆ యొక్క సహవాసం ఉంది, దేవునితో సహవాసం ఉంది, ప్రవక్తలతో సహవాసం ఉంది, సమూయేలుతో బంధం ఉంది. హల్లెలూయా. కానీ సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినకుండా అమలేకులను చంపకుండా అమలేకుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తిని కొంత పట్టుకొచ్చి ఎప్పుడైతే తెచ్చినప్పుడు ఉంటాడో, ఆ సమయంలో సమూయేలు వచ్చి, రాజా ఇదేంటి, దేవుని యొక్క మాట వినకుండా నీవు ఇలాంటి పని చేసేవేంటి అని అడిగితే, నా యజమానుడా నీ కొరకే ఇది, నీ దేవుని కొరకే ఇది తెచ్చానంటాడు. హల్లెలూయా. ఆ రోజు యెహోవా నిన్ను విడిచి నీ పొరుగు వాడైనటువంటి వానికి ఒకడికి నీ రాజ్యము, నీ సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి కోపంతో వెళ్ళిపోతుంటే సౌలు బతిమాలుతాడు సమూయేలు గారిని. బతిమాలుతున్న సందర్భంలో ఆ యొక్క దుప్పటి చినిగిపోతుందట, రెండుగా మారిపోతుందట, నీ రాజ్యం రెండుగా మారిపోతుంది అని చెప్తాడు. తర్వాత బతిమాలి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు బలి చెల్లించిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు సమూయేలుని కలవలేదంట. హల్లెలూయా. సమూయేలు చేత అభిషేకించబడినటువంటి రాజుగా అభిషేకించబడినటువంటి సౌలు గారు మళ్ళీ ఎప్పుడు సమూయేలు ప్రవక్త అయినటువంటి సమూయేలుని కలవలేదు. నేను రాజులు అయిపోయాను, అహంకారం, అతిశయం, పనుల భారం ఎక్కువైపోయింది, నేను రాజరికం ఎక్కువైపోయింది. నీ బోర్డు రాజరికం కంటే దేవునితో ఉండేటువంటి గొప్ప ఆధిక్యత గొప్పది, దేవుని యొక్క సన్నిధితో కనెక్ట్ అయి ఉండడం గొప్పది. మనం బోర్డు ఏదైనా చేస్తున్నా కానీ దానికంటే గొప్పది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. దేవునితో ఉన్నటువంటి ఆ బంధం గొప్పది, దేవుని యొక్క మందిరంతో ఉన్నటువంటి ఆ బంధం గొప్పది, దేవునితో సహవాసం గొప్పది, అబ్రహాముతో ఉన్నటువంటి బంధం గొప్పది. అబ్రహాముతో ఉన్నటువంటి సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి లోతు జీవితం అంధకారమయమైపోయింది, అభాస్పాలు అయిపోయింది. మోయాబు ప్రాంతం, లోతు యొక్క సంతతి వారు. హల్లెలూయా. ఈరోజు దినాన్న నీకు నాకు ఆత్మ సంబంధమైనటువంటి సహవాసం మనకుందా? ఆత్మీయుల సహవాసం అనుకుందా? ఆ ఆత్మీయుడితో సహవాసం చక్కగా నడుస్తున్నావా? ఒకవేళ ఆయన యొక్క గద్దెంపును మీరు స్వీకరించగలుగుతున్నారా? ఆయన హెచ్చరికను మీరు వింటున్నారా? వాక్యానుసారంగా జీవించడానికి మనలో ఉన్నటువంటి కొన్నింటిని విడిచిపెడుతున్నారా? హల్లెలూయా. మనల్ని మనం గాయపరుచుకుంటున్నామా? మనల్ని మనం నష్టపరుచుకుంటున్నామా? దేనిని నష్టంగా ఎంచుకున్నావు? దేనిని పంటగా ఎంచుకున్నావు? దేనిని విడిచిపెట్టావు? దేవుని నిమిత్తం దేనిని విడిచిపెట్టావు? హల్లెలూయా. నా నిమిత్తం అన్ని జనులను నేను దూషించినప్పుడు, హింసించినప్పుడు మీరు ధన్యులు. నిందలు పడ్డావా? అవమానపరచబడ్డావా? ఏది? కానీ ఆయనతో ఉన్నటువంటి సహవాసం కొన్నింటిని నష్టపరుచుకునేటువంటి అనుభవం ఉండొచ్చు కాక. అయ్యో నా మీద బోల్డ్ అంత భారం ఉంది, నా మీద బోల్డ్ అంత రాజ్యభారం ఉంది అని చెప్పేసి సౌలు అనుకున్నాడట. అనుకొని సమూయేలుతో సహవాసం చేయడం ఇంకా మరీ వెళ్ళలేదు. మళ్ళీ ఒక తరుణంలో దావీదు, దేవుని హృదయానుసారమైనటువంటి దావీదు పట్ల, ఒక నిరపరాధి అయినటువంటి దావీదుని, ఒక నిర్దోషి అయినటువంటి దావీదుని, దేవునికి ఇష్టమైనటువంటి దావీదుని చంపడానికి బయలుదేరుతాడు. ఆ బయలుదేరినటువంటి సందర్భంలో ఒకటి చెప్తాడు, నాయనా ఆయన ఇక్కడ లేడు, సమూయేలు దగ్గర నాయోతులో ఉన్నాడు ఆయన అని అనగానే, సమూయేలు దగ్గర అయినా పర్వాలేదు, నేను ఆడిని అక్కడే చంపేస్తాను అనుకుని బయలుదేరుతాడు. ఎంత ఒళ్ళు మర్చిపోయి ఉన్నాడా? దేవుని యొక్క సన్నిధికి వెళ్తాను అనుకుని రాలేదు అక్కడికి. దైవజనుడిని చూడాలని వెళ్ళలేదు అక్కడికి. తన ప్రారంభమేమో సౌలు రాజు ప్రారంభమేమో దైవజనుడు ఇంటికి వెళ్తున్నాము, వట్టి చేతులతో వెళ్ళకూడదు. దైవజనుడు ఇంటికి వెళ్తున్నాము, వట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదైనా ఇచ్చి వెళ్ళాలి. ఆ దైవజనుడు కనబడుతున్నప్పుడు షాకులు పడి నమస్కారం చేసినటువంటి అనుభవం ఉంది. ఆ దైవజనుడైనటువంటి సమూయేలు కనబడినప్పుడు ప్రజలందరూ వంగి నమస్కారం చేస్తున్నారు. సమూయేలు రాకముందు ఆ యొక్క వ్యక్తులు ఎవరు కూడా భోజనం చేయట్లేదు. అంత గొప్పగా గౌరవించబడుతున్నటువంటి దైవజనుడు. హల్లెలూయా.
అలాంటి ఆ యొక్క సమూయేలుతో ఉన్నటువంటి సహవాసాన్ని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే ఆ సహవాసాన్ని విడిచిపెట్టాడో దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చిందిట. హల్లెలూయా. దేవుని యొద్ద నుంచి దురాత్మ వచ్చి కలవరపరిచింది. హల్లెలూయా. ఈరోజు దినాన్న నీవు నేను మనం ఆత్మీయులతో సహవాసం చేయడం, దేవుని యొక్క మందిరంతో సహవాసం చేయడం, దేవుని యొక్క సంఘంతో సహవాసం చేయడం ఆగిపోకూడదు. కొన్ని నష్టంగా ఉండొచ్చు, కొన్ని బాధగా ఉండవచ్చు, కొన్ని శిక్షగా అనిపించవచ్చు, వేదనకరంగా ఉండొచ్చు, కలవరంగా ఉండొచ్చు. ఔషధం చేదుగానే ఉంటుంది. స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో మనకు ఇష్టం లేనటువంటి మాట, కఠినమైనటువంటి మాట మనకు పలుకుతుందంటే అలాంటి ఘోరమైనటువంటి ఆ ఊబులోనికి వెళ్ళిపోకుండా ఉండడానికి హెచ్చరించబడుతున్నామని ఎందుకు నమ్మట్లేదు? కాబట్టి మనం సహవాసం చేసినటువంటి సహవాసం, ఆత్మీయులతో సహవాసం కలిగి ఉన్నామా? దేవుని యొక్క సన్నిధితో సహవాసం కలిగి ఉన్నామా? నీ సహవాసం నా సహవాసం లోతులాగా 10 మందిని కూడా రక్షించలేనటువంటి సహవాసంగా ఉందా? మన ఇంటి వారిని రక్షించలేనటువంటి సహవాసంగా ఉందా? హల్లెలూయా. నీవు రక్షించబడితే సరిపోదు, నువ్వు దీవించబడితే సరిపోదు, నీ ఇంటి వారు దీవించబడాలి. హల్లెలూయా. లోకానికి ఉప్పుగా ఉండవలసినటువంటి నీవు, లోకానికి వెలుగుగా ఉండవలసినటువంటి నీవు నీ ఇంటికి వెలుగుగా లేవా? ఏం చేసైనా నువ్వు నీ ఇంటిని వెలిగించు. ఏం చేసైనా కానీ నీ యొక్క సారం వారి ఎలుగులాగన నువ్వు వారి ముందు నీ యొక్క దేవుని యొక్క సన్నిధి కనబడాలి. పిల్లలు మారలేదండి అంటారు. చేతగాని మనం కనుక ప్రార్థనతో ఉంటే మన పిల్లలు ప్రార్థన చేస్తారు. మనం టీవీల ముందు ఉంటే మన పిల్లలు టీవీ ముందే ఉంటారు. హల్లెలూయా. మనం సెల్ ఫోన్లు పట్టుకుంటే వాళ్ళు ట్యాబ్లు పట్టుకుంటారు. హల్లెలూయా. మనం ఏ దరిద్రాన్ని పట్టుకుంటే ఆ దరిద్రాన్ని వాళ్ళు పట్టుకుంటారు. ఏ ఆశీర్వాదాన్ని పట్టుకుంటే ఆ ఆశీర్వాదాన్ని వారు పట్టుకుంటారు. ఏ మార్గం గుండా నువ్వు వెళ్తున్నావో నీ పిల్లలు ఆ మార్గం గుండా వెళ్తారు. హల్లెలూయా. కనుక లోతును, ఇక్కడ ఉన్నటువంటి అబ్రహామును మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క జీవితంలో నుంచి లోతు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు కలవలేదు. కనుక లోతు గారి యొక్క జీవితం అంధకారమయమైంది. ఈరోజు ఏదైనా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనలో కూడా గర్విష్ఠులైనటువంటి లోతులు, భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన లేని లోతులు, ఇతరుల పట్ల ప్రభావితం చేయలేనటువంటి లోతు అనేటువంటి, అంటే అబ్రహాము యొక్క జీవితంలో లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము ఏమీ తక్కువ కాలేదు. లోతు ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో వర్ధిల్లుతున్నాడు, కానీ దేవుని యందు వర్ధిల్లటం లేదు. కొద్ది గొప్ప ఇతిక్సు విలువలు ఉన్నాయి, కానీ ఆ ఇతిక్సు విలువలు తన ఇంటి వారికి మాత్రమే ఉన్నాయి, మళ్ళీ విస్తరించడానికి లేదు. ఈరోజు దినాన్న నీ ఎథిక్స్, నీ ప్రార్థన జీవితం, నీ భక్తి జీవితం, నీ నీతి జీవితం, నీకు కలిగినటువంటిది ఏదైనా కానీ నీకు మాత్రమే ఉంటే సరిపోదు. నీ ఇంటి వారి అందరికీ ఉండాలి, నీతో ఉన్నవారు రక్షింపబడాలి. హల్లెలూయా. నీ విలువలు, నీ ఎథిక్స్, నీ విలువలు, నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ భక్తి జీవితం వారు చూసి నిన్ను పోలి నడవాలి. పౌలు గారు అంటారు, నన్ను పోలి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. ఇప్పుడు మీరు వెళ్ళి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని ఎవరికి చెప్పాలంట? ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఆయన ఎలాంటి వాడైనా కానీ, ఎంత గనుడైనా కానీ నీ భక్తి జీవితం చూసినప్పుడు మంటలు రేగాలి. హల్లెలూయా. అమ్మా, నిద్రపోతున్నావా? ఇలా నిద్రపోతూ ఉంటే అవతలాడు కూడా మా దాయి వెళ్తుంది, కానీ వెళ్ళి ఏం మార్పు లేదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రశాంతత దొరికింది, ఎందుకంటే నోరు కొంచెం ఖాళీగా ఉంది అని అనుకుంటారేమో. కానీ జీవము కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఆ జీవాన్ని కలిగినటువంటి మనము ఆ యొక్క వచ్చినటువంటి నీరు ఇది ఏంటంటే శీలమండల లోతు, మొక్కాల లోతు, మొలలోతు, ఈదలేనంత లోతు. ఆ లోతు అయినటువంటి నీరు ప్రవహించినప్పుడు మృత సముద్రము సైతము మంచినీరుగా మార్చబడింది. మంచినీరు
అనేకమైనటువంటి జలచరాలు జీవించేటువంటి మంచినీరుగా మార్చబడింది. హల్లెలూయా. నీవు నీ ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి వారిని కూడా మార్చలేనటువంటి బలహీనమైనటువంటి వారిగా ఉన్నాం. దయచేసి ఈ మాటలు వింటున్నటువంటి మనం అబ్రహాముతో ఉన్నటువంటి సహవాసం లోతు కోల్పోయినట్టుగా హెచ్చరించేటువంటి మాట కోల్పోకూడదు, వాక్యపు ఖండన కోల్పోకూడదు, గద్దింపును కోల్పోకూడదు, హెచ్చరింపును కోల్పోకూడదు. దేవుని హెచ్చరిక తీసుకొని వాక్యానికి కట్టుబడి దేవుని నామాన్ని కనపరుస్తున్నట్లయితే నేను మనం ఆశీర్వదింపబడతాం. 13 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు దావీదు అభిషేకించబడిన తర్వాత, రాజుగా అభిషేకించబడిన తర్వాత, సమూయేలు చేత అభిషేకించబడిన తర్వాత 15 సంవత్సరాల పాటు ఎక్కడున్నాడట? అరణ్యాలలో ఉన్నాడు, గుహలలో ఉన్నాడు, బానిసత్వంగా ఉన్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, కానీ నిరీక్షణ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆయనను మాత్రం విడిచిపెట్టలేదు. అలాగనే యోసేపు 17 సంవత్సరాలప్పుడు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. 13 సంవత్సరాలు 13 సంవత్సరాల పాటు బానిసత్వాన్ని అనుభవించాడు, జైలు జీవితాన్ని అనుభవించాడు. తర్వాత దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దినాన్న మన భక్తి చేస్తున్నటువంటి జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని మనం అనుకున్నట్టుగా జరగలేనటువంటి కార్యాలు రావచ్చు కాక, కానీ సహనంతో, ఓపికతో, నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి దేవుడు మనకు ఇచ్చేటువంటి వరకు కూడా ఎదురు చూస్తూ, అబ్రహాము ఎదురు చూసినట్టుగా మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మినట్టుగా మనం దేవుని నమ్మాలి. అబ్రహాము దేవుని నమ్మి ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాము యొక్క సంతతి ఇప్పటికీ విస్తరింపబడింది. హల్లెలూయా. అబ్రహాము యొక్క నామము హెచ్చింపబడింది. హల్లెలూయా. ఈరోజు నన్ను కూడా దేవుడు అట్లాగే చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు నమ్మి ఆయన యందు నిలిచిని ఆయనతో నడిచినటువంటి అనుభవం మనకు కలిగినట్లయితే దేవుడు నీ ద్వారాగా, నా ద్వారాగా, అబ్రహాము ద్వారాగా ఎలాగైతే అనేకులు దీవించబడుతున్నారో, నీ ద్వారాగా, నా ద్వారాగా, నాతో ఉన్నవారు, నీతో ఉన్నవారు దీవించబడతారు. మా ఇంటి వారికి అగ్ని సెగలు తగలాలి. మన ఇంటి పక్కన ఉన్న వారికి ఇంటి అగ్ని సెగలు తగలాలి. మన భక్తిని చూసినప్పుడు మన ఇరుగు పొరుగు వారు ఆ దేవుని యొక్క భక్తులు, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు నిజంగా దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారు వీళ్ళు అని నమ్మాలి. కనుక మన యొక్క విధానం, మన జీవిత విధానం, మన భక్తి విధానం దేవునికి మహిమకరంగా, అన్యజనులకు రక్షణాధికరంగా ఉండులాగిన మన జీవన శైలిలో, మన మాటల్లో, మన తలంపుల్లో, మన కార్యాల్లో, క్రియలలో దేవునికి అవిధేయకరమైనటువంటి క్రియలు ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టుకుని దేవుని నామాన్ని కనపడదాం. అటు మహాకృప దేవుడు మన జీవితాలను అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. జీవము గల మా ప్రభువా, సర్వోన్నత స్తోత్రాలు. ఈ మధ్యాహ్నానికి హెలపేల తండ్రి, మా ముందు ప్రభువా అబ్రహామును ఉంచారు. అబ్రహాము నాయన అబ్రహాంతో ఉన్నవారు ప్రభా ఆశీర్వదింపబడుతున్నారు. అబ్రహాంతో చెప్పారు, నువ్వు ఆశీర్వదించేవాడు ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. నువ్వు శపించేవారిని, నేను దూషించేవారిని నేను శపిస్తాను. నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో నీ ఆశీర్వాదం ఉంచుతాను, వెళ్ళి ప్రతి చోట్ల ఆశీర్వదిస్తాను అన్నారు. భూమి అందంతటా ప్రభా అబ్రహాము అనేకమైన వంశాలకు ఆశీర్వాదకరంగా చేస్తున్నారు. అలాంటి అబ్రహాంతో ఉన్నటువంటి గొప్ప సహవాసాన్ని కోల్పోయినటువంటి లోతు గారి యొక్క జీవితం ఒంటిగానే మిగిలిపోయింది, గోధుమ గింజగానే మిగిలిపోయింది, ప్రయోజనకరంగా లేదు. తన కుటుంబానికి కూడా ప్రయోజనకరంగా లేకుండా పోయింది. ఈరోజు లోతు వంటి నా జీవితం నా కుటుంబానికి ప్రయోజనకరంగా లేకుండా ఉండకూడదు. నా యొక్క జీవితం నా కుటుంబానికిను, నా చుట్టూ ఉన్నవారికిను, నాతో ఉన్నవారికిను, నా గ్రామస్తులకు, నా పట్టణస్తులకు, నా దేశానికి ప్రభా ఆశీర్వాదకరంగా నేను ఉండాలి. నేను నీతో బంధాన్ని కలిగి ఉండాలి. స్తోత్రాలు. సౌలు మహారాజు అయి ఉన్నాడు, కానీ సమూయేలుతో బంధం లేదు, నీతో బంధం లేదు, నీతో సహవాసం లేదు, నేను గణపరిచినటువంటి అనుభవం లేదు, నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించినటువంటి అనుభవం సౌలు దగ్గర లేదు. ఈరోజు దినాన ప్రభా నేను కూడా సౌలులాగా
నా రాజ్యం గొప్పది, నా రాజ్య పరిపాలన గొప్పది, నా పని గొప్పది, నా ఉద్యోగం గొప్పది, నా వ్యాపారం గొప్పది, నా డబ్బులు గొప్పవి అని చెప్పి క్షయమైపోయిన వాటి కొరకు పరిగెత్తుతూ అక్షయమైనటువంటి నిన్ను విడిచిపెడుతున్నటువంటి అనుభవంలో ఉన్నావు. దేవా, నేను మండాలి కదా, నేను వెలగాలి కదా, దేవా నా మాటలు ఉప్పివేసినట్టుగా రుచిగా ఉండాలి కదా, నన్ను చూసినప్పుడు అనేకులు అగ్ని సగ తగలాలి కదా. అయ్యో నా భక్తి నా పిల్లలకు రక్షణ కలుగు చేయలేదా? అయ్యో నా భక్తి నా భర్తకు మారు మనసు కలుగు చేయలేకపోతుంది. అయ్యో నా భక్తి నా భర్తను మార్చలేకపోతుంది, నా భార్యను మార్చలేకపోతుంది. బాబా మమ్మల్ని శక్తివంతులుగా చేయను ఆయన. ఇంకా మా దగ్గర కొదువు ఉంది దేవా, ఇంకా మా దగ్గర ప్రభు అయోగ్యమైనవి ఉన్నాయి దేవా. వాటిని విడిచిపెట్టి, మా స్వయాన్ని విడిచిపెట్టి, మా స్వనీతిని విడిచిపెట్టి, మా శరీరాశలను విడిచిపెట్టి మీరు మాలోనికి వస్తేనే ప్రభా మా ద్వారాగా అనేక మంది ప్రభావితం అవుతారు. పౌలు గారు చెప్తున్నట్టుగా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటాను చెప్తున్నట్టుగా దేవా నేను అనేకులకి మాదిరికరంగా మార్చబడాలి. సహాయం చేయాలి, చెప్పించు ప్రభా, కనికరించిన ఆయన. లోతు పాడైపోయినట్టుగా మేము పాడైపోకూడదు. లోతు సంతతి నాయన దేవా పాడైపోయినట్టుగా మేము పాడైపోకూడదు. అందుకని మాట్లాడుతున్నారు దేవా. మీరు మమ్మల్ని కనికరించి మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు నాయన. దేవమా ఆత్మీయులతో సహవాసం దేవా, ఆత్మీయులతో బంధం, ప్రార్థనా పరులతో బంధం, వాక్యోపదేశకులతో బంధం, హెచ్చరించే మాట చేత బంధం, దైవ ధర్మశాస్త్రమైనటువంటి నీ గ్రంథంతో బంధం, నీ సందులో ప్రార్థన చేసేటువంటి నేను అనుభవంతో బంధం నేను కలిగి ఉండాలి. అది నన్ను వెలిగిస్తుంది, అది నన్ను అనేకులకు ప్రభావితంగా చేస్తుంది. అటు మహాకృప మా అందరికి అనుగ్రహించి మేలు చేయమని మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి పెడుకుంటూ పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.